బాబోయ్ బుద్ధుంటే ఈ టైంలో చెరువులకైతే అస్సలు రాకూడదండి. జస్ట్ మిస్ బతికి బయటపడ్డాను. క్షేమంగా దరికైతే రాగలిగానండి. ఇంతకు ఏమైందని అనుకుంటున్నారా? ఈ రోజు వలలేద్దామని చెరువుకైతే వెళ్ళానండి. చెరువుకి వెళ్తే గాలి అయితే ఎక్కువగా తోలుతా ఉంది. సరే గాలి ఆగిన తర్వాత వలలేద్దామని నేను అలాగే ధరణి ఉండిపోయాను. పొద్దుపోతుంది కానీ గాలి మాత్రం తగ్గట్లేదు, అలాగే తోలుతా ఉంది. ఇక నా చేసేది ఏమి లేక ధైర్యంగా లోపలికైతే వెళ్ళిపోయాను వలేయడానికి. వలేసి దరికి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి నేను ఏ రేవుకైతే వెళ్తానో అటు నాకు ఎదురుగాలి అయితే రావడం జరిగిందండి. ఆ ఎదురుగాలికి నా తెప్ప అనేది ముందుకు పోకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ చీకట్లో ఏ మూలకి ఏ దరికి వెళ్ళానో కూడా నాకు అర్థం కాలేదు. అంతా చుట్టూ చీకటి. అసలు నేను వెళ్ళాల్సిన రేవు కూడా నాకు కనిపించకుండా అయిపోయిందండి. అంత చీకటి కమ్మేసింది చుట్టూ. జంప్ చేస్తుంది. ఇలాగ జరగటం నాకు ఫస్ట్ టైం అయితే కాదండి. ఈ విధంగా చాలా సార్లు జరిగింది. కాకుండా అదంతా పొగలు జరిగింది. ఈ రోజు మాత్రం రేతిరి జరగటం వల్ల కొంచెం భయపడిపోయాను. అందులో చీకట్లో అసలు ఏ దారికి నన్ను గాలి తీసుకెళ్ళిపోయింది కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత లైట్ల సహాయంతో నేను మా దరి ఏదో కనుక్కొని తర్వాత గాలి తగ్గిన తర్వాత దరికైతే పోగలిగానండి. చూడండి మా చెరువు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదే విధంగా తుఫాను గాలిలో వస్తే అంతే భయంకరంగా మారిపోతుంది. నైట్ టైం చేపల వేట చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వర్షాకాలాలు కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో కూడా చెప్పలేము. చూడండి ఈ రోజు నాకు అలాగే తుఫాను గాలి వచ్చి నన్నైతే లోపలికి నెట్టుకు వెళ్ళిపోయిందండి. అదే విధంగా జరుగుతూ ఉంటాయి. నైట్ పూట చేపల వేటకు వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి ఈ టయాలలో నైట్ పూట చేపల వేట చేయకపోవటమే మేలు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, నేనైతే క్షేమంగా దరికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను.